ఏడడుగుల బంధం పార్ట్ 139. రచన మీనా కుమారి గారు. మంగళకరంగా అలంకరించిన మండపంలో ప్రధాన కార్యక్రమం జరుగుతూ ఉంది. కృష్ణవర్మ కుటుంబ పరివారంగా అక్కడ ఉన్న అందరూ మారిపోయారు. అమ్మాయిని ఒక మండపంలో కూర్చోబెట్టారు. అమ్మాయి కూర్చున్న మండపంలో మగపెళ్లి వాళ్ళు తీసుకొచ్చిన ప్రధాన కార్యక్రమానికి కావలసినవన్నీ అమరుస్తున్నారు. విలువైన పట్టు చీరలు, నగలు పెట్టి అమ్మాయికి అలంకారాలు, వస్తువులతో నగిషీలు చెక్కిన వెండి పెట్టి, నవరత్నాలతో పొదిగిన రకరకాల బంగారు గాజులు ఉన్న పెట్టి, అరటి పళ్ళ గెలలు, 25 రకాల స్వీట్స్, తమలపాకులు కట్టలు, వక్కలు, పువ్వులు, మట్టి గాజులు, బెల్లం, కొబ్బరి చెక్కలు, ఖర్జూరాలు, కందపిలక, పసుపు, కుంకాలు, పెద్ద ప్యాకెట్లు, గంధం, రోజ్ వాటర్, సున్నిపిండి, చెక్కబొమ్మ. ఇక ఇప్పుడు మోడల్‌గా అలంకరించుకునేందుకు సంబంధించిన అలంకార వస్తువులు, ఒక పెద్ద బాక్స్, డ్రై ఫ్రూట్స్ బాక్సులు, శ్రావణి తరపు కుటుంబ సభ్యులందరికీ బట్టలు, ప్రదానం గిఫ్టులు, ఇంటి పేరంటాళ్లకు వెండి పూల సజ్జలతో బంగారు లక్ష్మి రూపులు, బయట వచ్చిన వారందరికీ ఇత్తడి పూల సజ్జలు, వెండి కాయిన్స్, ఇంకా మరెన్నో మంగళకరమైన వస్తువులు అన్నీ అమర్చారు. అంతా ఆశ్చర్యపోయారు. ప్రధాన కార్యక్రమం ఇంత ఘనంగా చేస్తారు అని ఊహించనైనా లేని వారు చాలా మంది ఉన్నారు. రాజశేఖర నిలయం కుటుంబ సభ్యులకు కళ్ళు తిరిగిపోయేలా, ఎటువైపు చూడాలో తెలియనంత విలువైన వస్తువులతో నిండిపోయింది ప్రదానం జరిగే ఆ ప్రాంతం. నారాయణరావు దంపతులు అమ్మాయికి ముందుగా బొట్టు పెట్టి ఆశీర్వదించి, ఆమె చేతిలో పట్టు చీరలు, నగలు, పసుపు కుంకాలు, పువ్వులు, గాజులు, తాంబూలం అన్నీ ఉన్న వెండి పళ్ళాన్ని శ్రావణి చేతిలో ఉంచి బొట్టు పెట్టి అక్షింతలు వేశారు. ఆ తర్వాత అన్ని వస్తువులు కూడా అమ్మాయికి ఇచ్చినట్లు ఆమె అందుకునేలా చేసి కుటుంబ పేరంటాలు అందరూ పక్కన మళ్ళీ సర్దారు. అమ్మాయి దోసిలిలో ఆకులు, వక్కలు, మంగళకరమైన వస్తువులు అన్నీ కూడా నింపుతూ వీడియోలు తీసుకుంటున్నాడు వీడియోగ్రాఫర్. శ్రావణికి ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ ఉంది. ఎప్పుడు ఊహించనైనా లేదు ఇంత గొప్పగా జరుగుతుంది వివాహ మహోత్సవం అని. రవివర్మ, ధరణి దంపతులు ఆనందంగా చూస్తున్నారు. దేవా దంపతులు ఆశ్చర్యంతో అలా ఉండిపోయారు. ఇక దుర్గమ్మ గారు, ధనంజయ్ గారు అక్కడ ఆది దంపతులలా నిలబడ్డారు. ఇక కొందరు వేరే పేరంటాలు వచ్చి తాంబూలాలు అన్నీ తయారు చేస్తూ ఉన్నారు. కుటుంబ పేరంటాలకు పంచే వెండి పూల సజ్జలతో అన్ని తాంబూలం, పసుపు, కుంకుమ, స్వీట్స్, మట్టి గాజులు, పువ్వులు, పళ్ళు, బంగారు లక్ష్మి రూపు, కంచి పట్టు చీర, జాకెట్ ముక్క అన్నీ కూడా సిద్ధం చేసి కృష్ణవర్మ, శ్రావణి వారిద్దరి ఫోటోలు ప్రింట్ చేసి ఉన్న బ్యాగులో సర్దారు. ఇక బయట ఉన్న పేరంటాలందరికీ ఇత్తడి పూల సజ్జలో అన్నీ పెట్టి అవి వేరే బ్యాగుల్లో సర్దారు. బయట పేరంటాలు అందరూ శ్రావణిని ఆశీర్వదిస్తూ అక్షింతలు వేస్తున్నారు. శ్రావణి చేతుల మీద గిఫ్ట్ బ్యాగ్ తీసుకుంటున్నారు. కెమెరా వాళ్ళు రకరకాల పోజుల్లో ఫోటోలు తీస్తున్నారు. శ్రావణిని లోపలకు తీసుకెళ్లి ప్రధానంలో ఇచ్చిన చీర, మ్యాచింగ్ నగలు వేసి తీసుకొచ్చారు. మళ్ళీ ఫోటోషూట్ మొదలయ్యింది. అందరూ జంటలు జంటలుగా ఫోటోలు దిగుతున్నారు శ్రావణి దగ్గర. అందరి కార్యక్రమాలయ్యాక కృష్ణవర్మ వెనక నుండి కనబడకుండా దొంగలా వచ్చాడు. శ్రావణి భుజాల మీద చేతులు వేసి ఫోటో తీయమన్నాడు. ఆనుకొని ఆ సంఘటనకు శ్రావణి ఒక్కసారిగా తుల్లిపడింది. అందరూ చప్పట్లు కొట్టి నవ్వేశారు. ప్రధానం ఇంకా జరగలేదు. అబ్బాయి అల్లరి ఎక్కువయింది. ఇలా అయితే మగ పెళ్లి వారికి భయం చెప్పాల్సిందే మరి అన్నాడు నవ్వుతూ దేవ. పెళ్లి కొడుకు అధికారం ఇదంతా ఎవరు అనేది లేదు. ఎవరొస్తారో రండి, కాదు అనడానికి అన్నాడు నవ్వుతూ రవివర్మ. తోడల్లుడు చేసే గోల మరీ అల్లరెక్కువైందక్కడ. ఇక రవలి, రాజా, మురళి వారల్లరికి హద్దే లేదు. కృష్ణవర్మని పెట్టుకుని అందరూ రకరకాల పోజులో ఫోటోలు దిగారు. చాలా ముద్దొస్తున్నావు బుజ్జి కన్నా అంటూ కృష్ణవర్మ శ్రావణి బుగ్గలు గిల్లుతూ చక్కటి ఫోటోలు ఫోజులో దిగాడు. ఆ విషయాన్ని వీడియో కూడా తీశారు. అందరూ ఆనందంగా ఉన్నారు. ధనంజయ్ గారు అన్నీ చూస్తూ ఆయన కళ్ళల్లో కొంచెం మెరుపు కనిపిస్తున్నట్లు గమనించారు కాంపౌండర్. అవన్నీ కూడా రీడింగ్ తీసి రాస్తూ ఉన్నాడు. దామోదర్ వర్మ గారు మనవడల్లరి పెళ్లి జనాభా ముచ్చట్లు చూస్తూ మురిసిపోతున్నారు, పొంగిపోతున్నారు.
మీసాలు తిప్పుతూ చాలా జరిగే వేడుకల గురించి ఆనందంతో మాట్లాడుతూ ఉన్నారు. అందరూ నవ్వులు, ఫోటోలు అన్నీ పూర్తయ్యాక భోజన కార్యక్రమాలు మొదలయ్యాయి. ఎవరికి ఏది ఇష్టమో అడుగుతుంటే అలా అన్ని రకాల పిండి వంటలు వచ్చి ఉంటున్నాయి. అసలే లేనిది ఏదీ లేదు అని అంటున్నారు జనాలు. ఆనందంగా విందు భోజనాన్ని ఆస్వాదిస్తూ వచ్చిన వాళ్ళంతా గిఫ్ట్ బ్యాగులు తీసుకొని ఎంతో మురిసిపోతూ వెళ్తున్నారు. వేలల్లో ప్యాక్ చేశారు బయట పేరెంటాళ్లకు పనివాళ్ళు. వారందరికీ అందిస్తూ ఎవరికి ఏ కష్టం లేకుండా చేస్తున్నారు. ఏ వర్గానికి చెందిన వాళ్ళు అక్కడ కావలసినంత మనుషుల్ని చేకూర్చేలోకి ఎంతమంది జనాభా వచ్చినా కూడా ఏమీ తెలియకుండా అసలు పెళ్లి చేసే వారికి ఇబ్బంది లేకుండా చక్కగా జరిగిపోతుంది ఆనందంగా ఫంక్షన్. ప్రధాన కార్యక్రమాలు ముగిసిపోయాయి. ఇక పానకం ఇవ్వడం అనే కార్యక్రమం మళ్ళీ చేశారు అందరికీ. రాజా అందిస్తూ ఉన్నాడు. రవలి, మురళి, రవివర్మ, దేవ అందరూ కూడా చకచక పానకం గ్లాసులు అందిస్తూ ఉన్నారు. కృష్ణవర్మకు రాజా ఇచ్చాడు పానకము. నువ్వొస్తే చాలదు, మీ అక్క తాగించాలి, లేకపోతే నాకొద్దన్నాడు కృష్ణవర్మ అల్లరిగా. ఈ కార్యక్రమాలు మీవి, మీరు తాగిస్తేనే నేను తాగుతాను అన్నది అల్లరిగా శ్రావణి కృష్ణవర్మ వైపు చూస్తూ. మీ బాధలు మీరు పడండి అంటూ అక్కడ 2 గ్లాసులు పెట్టి వెళ్ళిపోయాడు రాజా నవ్వుతూ. కృష్ణవర్మ శ్రావణికి తాగిస్తూ శ్రావణి కృష్ణవర్మకి తాగిస్తూ ఉంటే అందంగా ఆ సన్నివేశాలను వీడియో తీస్తున్నారు నవ్వుతూ వీడియోగ్రాఫర్లు. అన్నా, పెళ్ళయ్యేటప్పుడు ఇలాగే ఉంటుంది, అయిన తర్వాత ఉంటుంది, కాఫీ పెట్టివ్వాలి భార్యకు అంటూ నవ్వుతున్నారు కొందరు అల్లరి కుర్రవాళ్ళు. ఒరేయ్, మీరంతా అనుభవంతో చెబుతున్నారా అంటూ పెద్దగా అరిచాడు రవివర్మ. లేదు, కొందరు చెప్తుంటే చెబుతున్నాం బ్రదర్ అంటూ అరిచారు కుర్రకారు. అవును, అమ్మాయిలకు కూడా ఇప్పుడే స్వేచ్ఛ, తర్వాత ఏమీ ఉండదు అంటూ గీతిక అరిచింది. ఆడవాళ్ళందరూ అవును అంటూ అరిచారు. ఎవరికి వారు చక్కగా మాటలు తూటాలు పేలుస్తుంటే అందరూ నవ్వులు చంద్రకాంత పువ్వులులా విరిశాయి. ప్రతి సన్నివేశాన్ని ఎంతో అందంగా చిత్రీకరించినట్లు అందంగా ఎవరో డైరెక్షన్ చేస్తున్నట్లు కృష్ణవర్మ స్వయంగా శ్రావణితో ఫోటోలు దిగుతూ అల్లరి చేస్తున్నాడు. ప్రధానానికి కట్టిన చీర చాలా అందంగా ఉంది శ్రావణికి. కెంపులు పచ్చలు తో ముత్యాలతో వెండి దారాలతో కుట్టించారు శారీని. పెళ్లి కొడుకు అయితే ఇంకా ముద్దుగా ఉన్నాడు అని చెప్పుకుంటున్నారు గుసగుసగా అమ్మాయిలు. తూర్పు మేళం వాళ్ళు వచ్చి పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి దిష్టి తీసి వారి చుట్టూ తిరుగుతూ గాజుల శబ్దంతో గజ్జల శబ్దంతో చక్కగా తిరుగుతూ డాన్సులు వేస్తూ వారి కోసం అందమైన ప్రేమ పెళ్లి పాటలు పాడారు. అందరూ కూడా 50 ఏళ్లు దాటిన ముసలి పేరంటాలు అందరూ నవ్వుతూనే ఉన్నారు. ఆ యాసకు, ఆ భాషకు, ఆ పెద్ద పేరంటాలు చేసే అల్లరి చేష్టలకు. ఏమిటి మీ అల్లరి అంటూ ఒక ముసలమ్మ బుగ్గలు పట్టుకొని అల్లరి చేశాడు కృష్ణవర్మ. ఆ పండు పేరంటాలు బోసి నవ్వులు నవ్వుతూ శ్రావణి వైపు చూస్తూ, అయ్యో పిల్ల, ఎలా పడతావే, మరి నాటు మొగడిలా ఉన్నాడు, చూడడానికి నీటివాడిలా కనిపిస్తున్నా ఆ వ్యవహారంలో నాటువాడే అంటూ ముసిముసిగా నవ్విన బోసి ముసలమ్మ నవ్వు చూసి అందరూ నవ్వేశారు. అది మాత్రం నిజమే బామ్మ అంటూ రవివర్మ మరింత అల్లరి చేశాడు. నువ్వు తక్కువ పిల్లాడా, ఎంత ముద్దుగా ఉన్నావు, నీ పెళ్ళాం అదృష్టవంతురాలు, ఏదిరా అని బామ్మ అనగానే నవ్వుతూ ధరణి వచ్చి రవివర్మ పక్కన నిలబడింది. చాలా కొంటె పిల్లాడు, ఎలా పడుతున్నావే, గట్టి వ్యవహారం వాడే అంటూ ధరణి పొట్ట నిమురుతూ నవ్వి రవివర్మ బుగ్గగిల్లింది. ఆ పేరంటాలు ధరణి సిగ్గుతో తల వంచుకొని నవ్వింది. రవివర్మ ధరణి బుగ్గగిల్లి మళ్ళీ నవ్వాడు. ఆ అల్లరి చేష్టలకు ముసలి పేరంటాలు నవ్వే నవ్వు. దేవ పక్కపక్క నవ్వుతున్నాడు. అమ్మో, సరైన వాడిలా ఉన్నాడే వీడు, ఎవరు బాబు, నీ పాలకోవా పెళ్ళాం అంటూ నవ్వింది ఆ ముసలి పేరంటాలు. గీతిక నవ్వుతూ ఎదురొచ్చింది. చక్కగా ఉన్నారు, ముచ్చటైన జంటలు, ముగ్గురు ఆడపిల్లలు, అక్కా చెల్లెళ్ళు, అందమైన పెనిమిటిలు దొరికారు నీకు, అబ్బో అంటూ చుక్కల్లో చంద్రుడు, కొంటె పిల్లగాడంటూ రవివర్మ బుగ్గగిల్లింది. తారల్లో జాబిలి, అల్లరివాడు అంటూ కృష్ణవర్మ బుగ్గల మీదుగా చిదిమింది ఆ పెద్ద పేరంటాలు. రాజశేఖర నిలయం అల్లుళ్ళు బుగ్గలు చిదిమి వారి చుట్టూ తిరుగుతూ వయ్యారంగా డాన్సులు వేస్తూ మరీ పాటలు పాడింది.
ఏందే అమ్మాయిలు అలా నిలబడిపోతారు ఏటి? నా చుట్టూ తిరగండి హే! అన్నది నవ్వుతూ బామ్మ. అంతే పేరంటాళ్ళంతా చుట్టూ తిరిగి డాన్సులు వేశారు. రాజశేఖర నిలయం అల్లుళ్ళు తక్కువ వాళ్ళు కాదు. వాళ్ళు కూడా స్టెప్పులు వేయడం మొదలుపెట్టారు. వారి చుట్టూ ధరణి, గీతిక, శ్రావణి, రవలి, రాజా, మురళి అందరూ తిరుగుతూ చక్కగా డాన్సులు వేశారు. ఇక ఆనంద్‌కి హుషారొచ్చేసి ఆయన కూడా మధ్యలోకి వెళ్లి డాన్స్ వేయడం మొదలుపెట్టాడు. మధ్య వయసొచ్చినా మగసిరి గలవాడే ఈ బుల్లోడు. సరైన పిల్లోడంటూ ఆనంద్ చుట్టూ తిరుగుతూ అందరూ డాన్సులు వేసి అల్లరి చేశారమ్మాయిలు. బోసి నవ్వుల బామ్మ తోసిపోయిన పాటలకు అందరూ నవ్వుతున్నారు. దేవిక, సుప్రజ అందరూ నవ్వుతూ ఉన్నారు. శ్రీనివాసరావు గారికి, విశ్వనాథ్ గారికి, అంబికకు నవ్వాగడం లేదు. ఇక వసుంధరాదేవి గారు, దుర్గమ్మ గారు నవ్వుతూ ఉన్నారు. అసలు అందరూ ఎగురుతున్నారు. ఉండండి అసలైన అమ్మమ్మ శివంగిని తెస్తాను అంటూ కృష్ణవర్మ హుషారు చేసి దుర్గమ్మ గారిని తీసుకెళ్లాడు మధ్యలోకి. వయసైపోయిన మనసుకు వయసు పెరగలేదు అమ్మమ్మకు. దుర్గమ్మకు ముది పేరంటాలైన ముచ్చటైన సందడి. పెళ్లి మంటపానికి నిండు అంటూ డాన్సులు వేశారు. ఆ తర్వాత దామోదర వర్మ గారి దగ్గరికెళ్లి చుట్టూ తిరుగుతూ కోడి పుంజుకున్న పౌరుషాలు, రాజవంశానికి ఉన్న రాజసాలు, మీసాలు మెలివేసే దొరగారు, పెళ్లి మంటపానికే రాజుగారు అంటూ దామోదర వర్మ గారి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ అందంగా తిరుగుతూ నవ్వుతూ ఉంటే అందరూ ఆయన దగ్గరకు వెళ్లి నవ్వుతూ ఉన్నారు. ధనుంజయ్ గారు ముచ్చటగా చూస్తూ ఉంటే ఒకప్పటి వీరుడు, శూరుడు, ధీరుడు అలా ఉన్నాడే ఇప్పటికీ అందము తగ్గని వన్నెకాడు అంటూ ధనుంజయ్ గారు చుట్టూ తిరిగి పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ ఉన్నారు పేరంటాలు. ఆ సమయంలో ధనుంజయ్ గారి ముఖంలో ఒక సన్నటి నవ్వు కనిపించింది కృష్ణవర్మకు. ధనుంజయ్ గారి మనసులో స్పందనలు వస్తున్నాయి. డాక్టర్ గారికి చెప్పాలి అనుకున్నాడు కృష్ణవర్మ. ఆటపాటలతో, ఆనందాలతో, విందు వినోదాలతో ప్రధాన కార్యక్రమాలు, పానకాల కార్యక్రమాలు పూర్తయిపోయాయి. రాత్రికి గాన, భజన, అంత్యాక్షరి, కుర్రకారు డాన్సులు ఉన్నాయిక. ఆ విషయాలకు స్టేజీలన్నీ సిద్ధం చేస్తున్నారు పనివాళ్ళు. కృష్ణవర్మ చాలా ఆనందంగా ఉన్నారు. శ్రావణితో మాటల్లో పడిపోయాడు. ఏదైనా కొద్ది సమయం దొరికితే చాలు పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు మిస్ అయిపోతున్నారు అంటూ నవ్వుతూ ఉన్నాడు రవివర్మ. చాల్లే ఊరుకోండి. మీరు మరీ అల్లరి పట్టిస్తున్నారు. వారిద్దరిని కాసేపు కూడా మాట్లాడుకోనివ్వడం లేదు. మీ మరదలు మీ సంగతి తర్వాత చెప్పకుండా ఉండరు అన్నది ధరణి నవ్వుతూ. అక్కడ ఉన్న ఉయ్యాలలో కూర్చొని చాలా అలసటగా ఉందండి అన్నది ధరణి. ఏదైనా ఎవరికైనా బాగోలేదు అని చెప్పాలి అనుకుంటే డాక్టర్ గారు కూడా కనిపించడం లేదే అన్నాడు మళ్ళీ నవ్వుతూ రవివర్మ. ఇంతలో గీతిక పళ్ళరసం తీసుకొచ్చి రవివర్మకిచ్చింది. ఏమిటిది అన్నది ధరణి. అయ్యో అక్క, బావగారు నువ్వు చాలా అలసటగా కనిపిస్తున్నావని పళ్ళరసం తీసుకురమ్మని పంపించారు. అవును, నేను గీతికను వెళ్ళి తీసుకురమ్మన్నాను. తోడు దేవా కూడా వెళ్ళాడు. పాపం చాలా సమయం పట్టినట్లుంది ఇద్దరికి పళ్ళరసం తీసుకొచ్చేసరికి అంటూ మళ్ళీ నవ్వాడు రవివర్మ. చూడండి బావగారు, మరీ ఇంత అన్యాయంగా మాట్లాడకండి అంటూ సిగ్గుతో నవ్వింది గీతిక. దేవా వచ్చి అన్నయ్య, పరిస్థితి పాపం చాలా బాధగా ఉంది. వదిన గారి పరిస్థితిని అర్థం చేసుకుంటూ అలాగే ఉంటుందిప్పుడు అన్నయ్య. వారి బాధ మాకు తెలుస్తుంది తమ్ముడుగా అంటూ నవ్వేశాడు దేవ. నిజమే, పళ్ళరసం తీసుకొద్దామని పూర్తిగా లోపలికెళ్ళింది. అంతే తలుపు వేసిన దేవ అల్లరి చేశాడు. భార్యను హత్తుకొని ముద్దులతో ముంచెత్తాడు. వదలమంటే వదలలేదు. చాలా కష్టపడి అక్కకు చాలా నీరసంగా ఉంది అంటూ అక్కడున్న పండ్లు తీసుకొని వంట వాళ్ళ దగ్గరికెళ్ళి జ్యూస్ తీసుకొని వచ్చింది గీతిక. అయినా ఈ విషయాలు మీకెలా తెలుసు అన్నట్లు చూసింది గీతిక రవివర్మ వైపు. చూసి నవ్వుతూ సీసీ కెమెరాలు ఆ రూమ్‌లో కూడా ఉన్నాయి. మీరది చూసుకోకుండా చాలా తొందరపడ్డారు. అందుకే నేను నీకు రింగ్ ఇచ్చాను ఫోన్‌కి అంటూ దేవా వైపు చూసి నవ్వేశాడు రవివర్మ. మా బావగారి అల్లరి ఇప్పుడు కాదు. శ్రావణి పెళ్ళైన తర్వాత చెబుతాము. ఇద్దరు మరదళ్ళము కలిసి బావగారిని ఒక ఆట ఆడిస్తాం అంటూ నవ్వేసింది గీతిక. దామోదర వర్మ గారు వచ్చి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ అందరికీ గిఫ్ట్లు ఇస్తున్నారా లేదా అని చెబుతూ చాలా సందడి చేస్తున్నారు. కుర్చీలో కూర్చొని ఆయన అందరితో అన్ని పనులు చక్కగా చేయిస్తూ ఉండడం
చూసిన అందరికీ కూడా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. రాత్రిపూట కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి అందరికీ పెద్ద హాలు మొత్తం పరుపులు వేసేశారు. అక్కడ ఎదురు డాన్స్ ప్రోగ్రాంలు అన్నీ కూడా కనిపించేటట్లు ఉన్నాయి ఏర్పాట్లు. ధనుంజయ్ గారికి కాంపౌండర్ ఇచ్చిన ఇంజెక్షన్ చేసి మందులు వేశారు. ఆయన పద్ధతి, పరిస్థితి ఎలా ఉందో మొత్తం మెసేజ్ చేశాడు కృష్ణవర్మకు కాంపౌండర్. దుర్గమ్మ గారు మన పెళ్ళైనప్పుడు అంటూ పాతకాలం రోజుల్లోని విషయాలు ఒక్కొక్కటిగా ఆయన శ్రద్ధగా వినేలాగా చెబుతూ ఉంది. మరి అవి జాగ్రత్తగా వింటున్నారో లేదో తెలియదు కానీ దుర్గమ్మ వారి వైపు చూసి వింటూనే ఉన్నారు ధనుంజయ్ గారు. వసుంధరాదేవి గారు ఆనంద్ వాళ్ళ అబ్బాయిని తన దగ్గర పడుకోబెట్టుకొని ముచ్చట్లాడుతూ ఉన్నారు. కృష్ణవర్మ, శ్రావణి పెళ్లి మండపం వెనకాల ఉన్న ఒక రూమ్ దగ్గరికెళ్లారు. అక్కడ ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ గది నిండా మల్లెపూలు పరిచి ఉన్నాయి. రేపటి పెళ్లి ముహూర్తానికి మంటపానికి మాలలు కట్టడానికి ముందే తీసుకొచ్చారు. ఆ మత్తయిన వాసనలు కృష్ణవర్మ మనసులో లేని చిలిపి ఆలోచనలు కలిగిస్తున్నాయి. అక్కడ ఉన్న సీసీ కెమెరా మీద ఒక టవల్ వేశాడు కృష్ణవర్మ నవ్వుతూ. శ్రావణిని అక్కడ గుట్టలలా పరిచి ఉన్న మల్లెపూల గుట్ట మీదకు తోశాడు. హలో, ఏమిటి పనులు? ఎంతవరకైనా అల్లరి హద్దులో ఉండాలి అన్నది శ్రావణి. ప్రతిరోజు నీ అలంకారాలు నాలో చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి శ్రావణి. ఒకే ఒక చిన్న ముద్దు, అంతకు మించి నేనేం అడగను అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. శ్రావణిని దగ్గరకు తీసుకొని ఆ మల్లెపూల గుట్టపై శ్రావణి పక్కన కూర్చొని ముద్దుల వర్షం కురిపిస్తున్నాడు కృష్ణవర్మ. ఇంతలో వేరే వైపు నుండి మల్లెపూల మాల కట్టడానికొచ్చారు అమ్మాయిలు. అయ్యో, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇక్కడ మల్లెపూల మీద ఉన్నారు. సరిపోయింది. మీకింకా పెళ్లి కాలేదు. పెళ్లి మండపానికి అలంకరించడానికి మాలలు కట్టమన్నారు. అందుకే వచ్చామంటున్న వారి వైపు చూసి కృష్ణవర్మ నవ్వేశాడు. అయినా మీరెటువైపు నుండొచ్చారు? అంటూ ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణవర్మ. ముందు పక్క తలుపు వేసి ఉంటే వెనక పక్క గడియలు తీసి ఉన్నాయి సార్ అంటూ నవ్వారు అమ్మాయిలు. శ్రావణి లెగబోతూ మళ్ళీ పూలలో పడిపోయింది. ఆమెను ఒడుపుగా పట్టుకొని పైకి లేపాడు కృష్ణవర్మ. అయ్యో, ఈ పూలు చాలా వరకు విచ్చుకున్నాయి. వీటిలో మాలలు కట్టడం కష్టం. మీ ప్రేమ ముచ్చటకు, మీ ప్రేమ ఒత్తిళ్లకు పూలు ఈ విధంగా తయారయ్యాయి. మాలలు కట్టడం కష్టమే మరి అంటూ నవ్వారు అమ్మాయిలందరూ. కృష్ణవర్మ, శ్రావణి ఇద్దరూ అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయారు. ఇక స్టేజి మీద అంతాక్షరి మొదలయ్యింది. అక్క, ఎవరే అతగాడు అంటూ ఆ అక్షరంతో ధరణి మొదలుపెట్టింది. గీతిక నవ్వుతూ అక్క, బావే అతగాడు అంటూ రవివర్మ వైపు చూపిస్తూ అల్లరిగా నవ్వింది. శ్రావణి, కృష్ణవర్మ కూడా అక్కడ జాయిన్ అయ్యారు. వయసున్న పిల్లలు, అన్ని వయసుల జంటలు కూడా ముచ్చటగా అంత పెద్ద స్టేజి మీద నిండిపోయారు. ఇక ఆ అక్షరం మీద పాడండి. ఆ అని చెప్పారు. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై అంటూ ఒక పెద్దావిడ పాట పాడితే అందరూ చప్పట్లు కొట్టారు. ఈ మీద పాడండి అంటూ రవలి, రాజా, మురళి అరుపులు. ఇక్కడే ఈ గదిలోనే అప్పుడే ఒకటైనప్పుడే అన్న పాట పాడింది ఒక పెద్ద పేరంటాలు. ఆమె కాస్త యాసగా పాడేసరికి అందరూ ఒకటే నవ్వులు. ఆ తర్వాత ఈ అంటూ రవలి గట్టిగా చెప్పింది. ఈ గాలిలో ఓ అక్కడే అలజడి అని అక్కడే ఉన్న కృష్ణ ఫ్యాన్స్ పాడుతూ ఉన్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఉగాది పండుగ వచ్చింది అంటూ జానపదం వాళ్ళ పాట పాడారు. తర్వాత అక్షరం చెప్పారు. మురళి ఊహలు గుసగుసలాడే, నా హృదయము ఊగిసలాడే అంటూ శ్రీనివాసరావు గారు, విశ్వనాథ్ గారు చక్కగా పాడారు. ఏ అక్షరం చెప్పగానే ఎక్కడ దాక్కున్నావో చెప్పుకో, ఎక్కడ వెతికి అక్కడ వెతికి పట్టుకోవాలి ఆ పాట పాడారు. ఒక బ్యాచ్ ఏ బ్యాచ్ అని చెప్పగానే ఏమండి సార్, ఓ బట్లరు దొరగారు అన్నీ తెలుసు అని అన్నారు. అంటూ పాట అందుకున్నారు దేవిక, అంబిక. పిల్ల బ్యాచ్ మొత్తం చప్పట్లతో గోలగోల చేస్తున్నారు. ఐ అని రాజా చెప్పగానే ఐ లవ్ యు ఓ హారిక అని పాడుతూ ఉంటే అది మధ్యలో వచ్చింది అన్నారు కొందరు. లేదు అని పదం వస్తే చాలు అన్నారు మరికొందరు. అలా సరే అన్నారు అందరూ. మొత్తానికి అందరూ చప్పట్ల వర్షం కురిపిస్తున్నారు. బాణసంచా చెట్లు కాలుస్తున్నారు. ఎంతో వైభవంగా చూస్తున్నారు చాలా మంది అక్కడ. చక్కటి సన్నాయి మేళం పాడుతుంటే జానపద పాటలు పాడుతున్నారు. ఒకచోట కొందరు హ్యాపీగా పేకలాడుకుంటున్నారు అబ్బాయిలు. ఓ అని ధరణి చెప్పగానే ఒకనాటి మాట కాదు, ఒకనాడు తీరిపోదు అంటూ సుప్రజ, ఆనంద్ ఇద్దరు చక్కగా పాడారు. అందరూ చప్పట్ల వర్షం కురిపించారు. ఓ అక్షరం రాగానే దామోదర వర్మ గారు, ఓహో,
గులాబీ బాల అందాల ప్రేమమాల అంటూ చక్కగా పాడేసరికి అందరూ చప్పట్లు కొట్టారు. ఔ అని చెప్పగానే ఔరావురా ఏమంటివి? ఏమంటివి? అంటూ ఎన్టీ రామారావు గారి డైలాగ్ కొట్టేశారు పెద్దవాళ్ళందరూ. పిల్లలకేమీ అనలేక చప్పట్లు కొట్టారు. అని రాజా చెప్పగానే అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు ఆడపడుచు వలె అంటూ పాట అందంగా అందుకున్నారు. ఆనంద్ గారు అనగానే ఆహా ఏమి రుచి అనరామై మరచి అంటూ అందరూ కలిపి పాడారు. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.